మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. పరిసర ప్రాంత రైతుల నుంచి 10 కోట్ల రూపాయల పంట ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా అక్కెనపల్లి శ్రీధర్ ఉడాయించాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన బాధిత రైతులు శ్రీధర్ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోని వస్తు సామాగ్రిని ఇంటి ముందు వేసి నిప్పంటించారు. 6 గాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని తీసుకుని డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన శ్రీధర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతవరకు నిరసన ఇలాగే కొనసాగుతుందన్నారు. దండపల్లి గ్రామానికి చెందిన దాదాపు సుమారు 250 నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి 300 మంది అక్కనపల్లి శ్రీధర్ అలా కుటుంబ సభ్యులు దాదాపుగా గత 20 సంవత్సరాల నుంచి దండపల్లి గ్రామానికి చెందిన వడ్ల వ్యాపారి అక్కనపల్లి శ్రీధర్ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి దాదాపుగా 10 నుండి 12 కోట్లతో పరాయణ వ్యక్తి అక్కనపల్లి శ్రీధర్. ఆ శ్రీధర్ వ్యక్తి దండపల్లి రైతులు ప్రతి ఒక్కరి 250 మంది అంటే దాదాపు 12 నుంచి 13 కోట్లు. అట్లా పైసలు ఓవలు 50 క్వింటాలు, 100 క్వింటాలు, 150 క్వింటాలు, 20 క్వింటాలు, అలాగే దాదాపు 20,000 నుంచి మొదలు పెడితే 30 లక్షల వరకు బాధితులు ఉన్నారు. ఈ బాధితులు గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు న్యాయం జరుగుతలేదు. అందరి దగ్గరికి పోయినాం, అందరం వేరుకున్నాం. ఆయన కానీ శ్రీధర్ అక్కనపల్లి శ్రీధర్ కూడా ఇప్పటివరకు రాలే. మంచిర్యాల జిల్లా దండపల్లి గ్రామానికి చెందిన దాదాపు సుమారు 250 నుంచి దగ్గర అడ్లు తీసుకొని గత 30 సంవత్సరాల నుంచి ఇలా నాన్న అక్కినపల్లి కాంతయ్య అనే అటువంటి వ్యక్తి నమ్మకంగా బేరం చేసి, అలాగే మళ్ళీ తర్వాత కొడుకు కూడా బేరం చేసి 2-3 ఒక్కొక్క రైతుకు 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి అడ్లు ప్రతి సంవత్సరం 100 క్వింటాలు, 150 క్వింటాలు జోక్కొని మీ బిడ్డ పెళ్ళికి కానీ మీరు ఏమైనా ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ ఇత్తా అనేటువంటి దగ్గర పెట్టుకొని అంతకుముందు సంవత్సరం కూడా 250 మినిమం 250 లారీలు కొని ఆ పైసలు ఈ పైసలు అన్నీ ఎత్తుకొని ఎటో తప్పించుకొని పోయిండు. పోయిన సంవత్సరం నుంచి వెళ్ళి మేము రైతులం ఆవేదన పడకుండా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటా అన్నా కూడా మేము రైతులందరం కలిసి కుమ్ముక్కడిగా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఇన్ని రోజులు ఆగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక ఓపిక నశిస్తలేదు. మంచాల ఈ పైసలు అత్తలేవనే అల్లరతోటి మంచాల పడి కూడా 2-3 రైతులు చనిపోయారు. మొన్న ఆకులరా అనేటువంటి వ్యక్తి దండపల్లి గత సంవత్సరం నుంచి వెళ్ళి పోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చిండు. నా పైసలు అత్తారావా అని అల్లరతోటి మంచాల పడి అల్లరకే చనిపోవడం జరిగింది.